పుష్యమాసం అక్కడి గిరిజనులకు ఎందుకు అంత ప్రత్యేకం? ఆ నెల రోజుల పాటు గూడెం బయట చెప్పులు వదిలిపెట్టాలన్న నిర్ణయం వెనుక కారణం ఏంటి? పొలిమేర ముందు ఏర్పాటు చేసిన హెచ్చరికల బోర్డు ఏం చెబుతున్నాయి? ఆదిలాబాద్లోని ఓ గిరిజన గూడెం నియమాలపై స్టోరీ. ఇది ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని తుమ్మగూడ గ్రామం. ఊర్లో నెల రోజుల పాటు నియమనిష్టలు పాటించాలని తీర్మానం కూడా చేశారు. మద్యం, మత్తు పానీయాలపై బ్యాన్ విధించారు. ఆ ఊళ్ళకు అడుగు పెట్టాలంటే చెప్పులు వదిలేయాల్సిందే, లేదంటే 5,000 రూపాయల జరిమానా తప్పదని హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు. గ్రామంలోని 110 కుటుంబాలు ఈ నియమాలను పక్కాగా పాటించాల్సిందే. వారే కాదు, పక్క గ్రామాల నుంచి వచ్చేవారు సైతం ఆ పల్లెల్లో అడుగు పెట్టాలంటే పాదరక్షలు వదిలేసి రావాల్సిందే. గుట్కా, ఇతర మత్తు పదార్థాలకు సైతం అక్కడ తావులేదు. ఆదివాసీలు పుష్యమాసంను పవిత్రంగా భావిస్తారు. నెలవంకను చూసిన నాటి నుంచే కేస్లాపూర్ నాగోబా పూజలు ప్రారంభిస్తారు. సుమారు నెల రోజుల పాటు రకరకాల పూజలు, కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మాసం మొత్తం నియమనిష్టలను పాటించాలని నిర్ణయించారు ఆదివాసీలు. మద్యం, మత్తు పానీయాలు, గుట్కా నిషేధించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండడమే కాదు, తమ గ్రామం నుంచి వేరే గ్రామాలకు వెళ్ళి మళ్లీ గ్రామంలోకి రావాలన్నా స్నానం చేసి రావాలంటున్నారు గూడెం వాసులు. కళ్ళుకు కానీ మన మద్యపాన నిషేధానికి బాగా బానిసలు అవుతున్నారు. అందుకోసం మనం కట్టుదిట్టంగా మనం ఉండాలంటే ఏం చేయాలి? లేదు, మనం అందరం కలిసి పూసమాస మనము నెలవంక కనిపిస్తే ఒక 2 రోజుల తర్వాత మనము అందరం కలిసి మనం కూర్చొని ఈ రోజు నుంచి మనము మద్యపాన నిషేధము దూరము, గాంజా కానీ, బీడీలు కానీ, గుట్కలు కానీ దూరం ఉండాలి. మన తర్వాత చెప్పులు కూడా మనము, పాదరక్షణలు కూడా మనము విడిచిపెట్టి, మనము ఎవరైనా కొత్తలు పాదరక్షణ తొడుగుని వస్తే ఆ బోర్డు పైన రాసి ఉంటుంది, ఆయన పక్కన పెట్టి మళ్ళీ లోనికి రావాలి. పుష్యమాసం ఆరంభం నుంచే నియమనిష్టాలతో ఆదివాసీ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. తుమ్మగూడ గ్రామస్తులు గతేడాది సైతం ఇలాగే చేయగా, తాజాగా ఊరి పొలిమేరలో హెచ్చరికతో కూడిన బోర్డు ఏర్పాటు చేశారు. చెప్పులు ఊరు బయటే విడిచిపెట్టాలని, చెప్పులు ధరించి ఊరు లోపలికి వస్తే 5,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. పుష్యమాసం ఆరంభం నుంచి నెల రోజుల పాటు ఈ ఆంక్షలు ఉంటాయని గ్రామస్తులు తెలిపారు. ముందే గ్రామస్తులంతా కలిసి తీసుకున్న నిర్ణయం కాబట్టి అంతా కట్టుబడి ఉండాలని స్థానికులు చెబుతున్నారు.